ఐపీఎల్ 2025 సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా పిచ్చ కిక్ అయితే అందిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి పాయింట్స్ టేబుల్లో మిరాకిల్స్ అద్భుతంగానే జరుగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు సడన్ చేంజెస్ అయితే టేబుల్లో జరుగుతూ ఉన్నాయి. ఆర్సీబీ డామినేషన్ అయితే ఈ సీజన్లో వేరే లెవెల్లో ఉంది. ఎవే హోమ్ ఏకంగా 6 విజయాలు నమోదు చేసింది. ఆడిన 6 మ్యాచ్ల్లో కలిపి టోటల్గా 10 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో టాప్ స్పాట్లో అయితే ఆర్సీబీ ఉంది. అలానే గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలతో సెకండ్, థర్డ్, ఫోర్త్ స్పాట్లో అయితే ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, కేకేఆర్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై కావడం కోసం కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. అలానే టైటిల్ రేస్లో డెఫినెట్లీ ఉంటాయనుకున్న సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ ఫ్రాంచైజీలు ఆల్మోస్ట్ ఇంటి ముఖం అయితే పట్టేశాయి. సో వీటన్నిటి వల్ల ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా మారిపోయింది. అలానే ఇలాంటి మరొకసారి ఐపీఎల్ అటెన్షన్ క్రియేట్ చేయడానికి 2 ఫ్రాంచైజీస్ అయితే సిద్ధమైపోయాయి. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా 50వ మ్యాచ్గా సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్కు హోమ్ గ్రౌండ్ అయిన జైపూర్ వేదికగా మే 1న అంటే రాత్రి 7:30 రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ల మధ్య ఒక బీభత్సమైన ఫైట్ అయితే జరగనుంది. అయితే ఆర్ఆర్ 10 మ్యాచ్లు ఆడి కేవలం 3 విజయాలు నమోదు చేసింది. అలానే మంచి ఫినిషింగ్ లేక నియర్లీ 90% విజయాలు ఉన్న ఆ మ్యాచ్లు 3 కోల్పోయింది. అదర్ ఎండ్లో బిగ్ ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ అదిరిపోయే ఫామ్లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ 5 విజయాలతో ఈ మ్యాచ్కి అయితే సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్స్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అలానే ఈ మ్యాచ్లో ఫేవరెట్ టీం ఎవరిది, ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్గా ఈ సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ స్టేడియంనే ఎస్ఎంఎస్ స్టేడియంగా అని కూడా పిలుస్తుంటారు. ఈ స్టేడియం యొక్క సిట్టింగ్ కెపాసిటీ రఫ్లీ 30,000గా ఉంటుంది. అలానే బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 69 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ 59 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 76 మీటర్లు గాను ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా సవాయి మాన్సింగ్ స్టేడియం ఫెయిర్లీ బ్యాలెన్స్డ్ పిచ్గా మాట్లాడుకోవచ్చు. అటు బ్యాటింగ్కి ఇటు బౌలింగ్కి ఈక్వల్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఇనిషియల్గా పేస్ అండ్ సీమ్ మూవ్మెంట్ అయితే చూడొచ్చు. ఫాస్ట్ రికార్డ్స్ ప్రకారం మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. స్టాటిస్టికల్లీ ఈ పిచ్లో యావరేజ్ వికెట్ ఫర్ రన్ చూసుకుంటే 28.83గా ఉంది. స్ట్రైక్ రేట్ ఏకంగా 215 వరకు ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్యాట్కి బంతికి సమానమైన బ్యాలెన్స్ అయితే ఉంటుందని. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్లు అయిపోయి ట్విస్ట్లు అయితే ఏమి లేవు, కానీ ప్రశాంతంగా 40 అవర్స్ మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే రెయిన్ పడే ఛాన్సెస్ 6%గా ఉంది. అలాగే మ్యాచ్ డే టెంపరేచర్ మార్నింగ్ టైంకి వచ్చేకి 32 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంది. హ్యూమిడిటీ లెవెల్స్ వచ్చేకి 12 to 14% ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే జియో సినిమాలు అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో ఈ 2 బిగ్ ప్లాట్ఫామ్స్ కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. దీంతో సబ్స్క్రిప్షన్తో కూడి చూడాల్సి ఉంటుంది. ఇక టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 2 అలాగే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1లో చూస్తే తెలుగులో వాచ్ చేయొచ్చు. అలాగే అన్నిటికీ సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ 59 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 21 గెలిచారు. అంటే విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేకి 35.50 మాత్రమే ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేసుకునే వాళ్ళు. ఇక సెకండ్ బ్యాటింగ్ వచ్చేకి ఏకంగా 38 గెలిచింది. ఇక్కడ విన్నింగ్ పాసిబిలిటీ వాళ్ళకి 68.41%గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే టాస్ విన్ అయిన టీము మ్యాచ్ విన్ అయిన చూస్తే 32 మ్యాచ్లుగా ఉంది. అంటే పర్సంటేజ్ పరంగా 54.24%గా ఉంది. టాస్ ఓడిన టీము మ్యాచ్ ఓడిని చూస్తే 27 మ్యాచ్లు ఓడింది. 45.76%గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టీమ్ టోటల్ చూస్తే 217 పరుగులు 6 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ పేరిట ఉంది. లోయెస్ట్ టీమ్ టోటల్ చూస్తే 59 పరుగులకి రాజస్థాన్ రాయల్స్ ఇదే గ్రౌండ్లో ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేసి చూస్తే 217 పరుగులు 6 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ ఉంది. యావరేజ్ రన్స్ పర్ వికెట్ 28.83, యావరేజ్ రన్స్ పర్ ఓవర్ 8.17, ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 162 విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 135.7, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 149.7, స్ట్రైక్ రేట్ 136.5. 200 పైన స్కోర్లు ఇక్కడ నమోదైంది 3 సార్లు నమోదయ్యని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఎంఐ మరియు ఆర్ఆర్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 30 మ్యాచ్లే జరిగాయండి. ముంబై ఇండియన్స్ 15 గెలిస్తే 1 తక్కువగా ఆర్ఆర్ 14 గెలిచింది.
ప్రీవియస్ సీజన్లో ఈ రెండు జట్ల మధ్య 2 సార్లు ఫైట్ అయితే జరిగింది. 2 సార్లు కూడా ఆర్ఆర్ డామినేషన్ అయితే కనబడింది. అంటే ప్రీవియస్ సీజన్లో ఆర్ఆర్తో జరిగిన 2 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్కి ఇది రివెంజ్ మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ప్లే ఆఫ్స్ పాసిబిలిటీస్ కంప్లీట్గానే అయితే క్లోజ్ కాలేదు. ప్రీవియస్ మ్యాచ్లో వీళ్ళని కొట్టిన విజయం అయితే అలాంటిది. మరి 14 ఏళ్ల యంగ్ లిటిల్ ఛాంప్ లిటరల్లీ జీటీ బౌలర్స్కి చెచ్చిపోయించాడు. ఇన్ఫ్యాక్ట్ 38 బంతుల్లో సెంచరీ బాధేశాడు. ఇలా కొట్టడంతో సంజు శాంసన్ ఇంజురీ కన్సర్న్ కూడా మర్చిపోయేలా చేశాడని చెప్పుకోవచ్చు. అదర్ ఎండ్లో ఎస్ఎస్వి జైస్వాల్ 40 బంతుల్లోనే 70 పరుగులు చేసి ఎక్సలెంట్ నాక్ అయితే ఆడారు. ఓవరాల్గా ఆర్ఆర్ ఓపెనింగ్ ఎంత బలంగా ఉందో డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అలానే వీరి బలంతో పాటు వీరి ప్రీవియస్ మ్యాచ్లో ఆడిన విధానం బట్టి డెఫినెట్లీ ముంబై ఇండియన్స్తో మ్యాచ్ చాలా ఆసక్తి పెరిగింది. అలానే రితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్తో సాలిడ్ మిడిల్ ఆర్డర్ అయితే ఆర్ఆర్కు ఉంది. అలానే నిలబడ్డ ముంబైకి బ్యాటింగ్ ఏం తీసుకుపోరని చెప్పుకోవచ్చు. తర్వాత ఫినిషింగ్లో ఆర్ఆర్ కొంచెం బ్యాక్ ఫుట్లో ఉంది. ఆల్మోస్ట్ 3 మ్యాచెస్ కూడా ఈ ఫినిషింగ్ కరెక్ట్గా లేక లాస్ అయిందని చెప్పుకోవచ్చు. షిమ్రాన్ ఎట్మైర్ అలానే శుభన్ దుబేల్తో సాలిడ్ కనబడుతున్న ఫినిషింగ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా లేదని చెప్పుకోవచ్చు ఆర్ఆర్కి. ఇక తర్వాత బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే అలానే ముందుగా ఆర్ఆర్ స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా బెటర్గా కనబడుతుంది బౌలింగ్ యూనిట్, బట్ కొంచెం అయితే లసుగులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ స్పిన్ యూనిట్లో ఎంఐ బ్యాటింగ్ వర్సెస్ వీళ్ళ స్పిన్ యూనిట్ టఫ్ ఫైట్ అయితే చూడబోతున్నాం. ఆర్ఆర్ స్పిన్ యూనిట్లో మాట్లాడుకోవాల్సింది మహేష్ తీక్షణ అలాగే వానిందు అసరంగా. వీళ్ళిద్దరు వర్సెస్ ఎంఐ బ్యాటింగ్ ట్రిప్ సూపర్గా ఉండనుంది. ఇక పేస్ అటాక్లో కీ బౌలర్గా జోఫ్రా ఆర్చర్ నడిపిస్తున్నాడు. సందీప్ శర్మ కొన్ని చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్న బెటర్ రిజల్ట్ అయితే ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలానే నిన్న మ్యాచ్లో ఆడించిన యుద్ధవీర్ సింగ్ ప్రీవియస్ మ్యాచ్లో చెత్త కొట్టించుకున్నాడు. అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. ఇప్పటికైనా ఆర్ఆర్ మేలుకొని ఆకాష్ మధ్వాల్ని ఆడిస్తే బాగుండు. ఎందుకంటే ఎంఐ తరపున ఆకాష్ మధ్వాల్ చాలానే మ్యాచ్లు ఆడాడు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అలానే ముంబై బ్యాటర్స్ ఎలా ఆడతారనేది ఆకాష్ మధ్వాల్కి బ్రెయిన్లో ఒక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా అతన్ని తన మ్యాచ్లో కనుక ఆడిస్తే మంచి ఉపయోగం ఉండే ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నా. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఓవరాల్గా పేపర్ మీద పరిశీలిస్తే ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, షిమ్రాన్ ఎట్మైర్, శుభన్ దుబే, వానిందు అసరంగా, జోఫ్రా ఆర్చర్, ఆకాష్ మధ్వాల్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా తుషార్ దేశపాండేని ఆడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్ దిస్ సీజన్. ఫస్ట్ 5 మ్యాచ్ల్లో ఒకటి గెలిచిందండి. తర్వాత 5 మ్యాచ్ల్లో ఏకంగా 5 గెలిచింది. బ్యాక్ టు బ్యాక్ 5 కాన్సిక్యూటివ్ విన్స్తో ఒక మ్యాచ్కి సిద్ధమై ఒక టీం వస్తుందంటే దాన్ని ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. పాయింట్స్ టేబుల్లో ఏకంగా సెకండ్ స్పాట్లో అయితే నిలిచింది. సో ఎంఐని ఆర్ఆర్ 8th స్పాట్లో నుండి ఢీ కొట్టబోతుంది. అయితే ఎంఐ బ్యాటర్స్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ చాలా పర్ఫెక్ట్ ఫామ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మ గ్రేట్ బ్యాటింగ్ స్కిల్స్ అయితే చూపిస్తున్నాడు. తర్వాత విల్ జాక్స్ ఉండనే ఉన్నాడు, మంచి టచ్లో ఉన్నాడు. విత్ ద బ్యాట్ విత్ ద బాల్ సూపర్గా అయితే విల్ జాక్స్ రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. రోహిత్తో పాటు ఓపెనింగ్ చేసే రియాన్ రిక్కల్టన్ టెరిఫిక్ ఫామ్లో అయితే ఉన్నాడు. సో ఓవరాల్గా టాప్ ఆర్డర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ కనబడుతుంది. ఇక తర్వాత ముంబై ఇండియన్స్కి మిడిల్ ఆర్డర్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ బోన్లో మారిపోయాడు. అలాగే ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు టాప్ 5లో. సో సూర్యకుమార్ యాదవ్ ఓవరాల్గా ఎంత ఫామ్లో ఉన్నాడో దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఫినిషింగ్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ దిల్తో గ్రేట్ ఫినిషింగ్ అయితే పేపర్ మీద కనబడుతుంది. ఇక బౌలింగ్ యూనిట్లో ముంబై ఇండియన్స్కి మెయిన్ స్ట్రెంత్ అయితే మాత్రం పేస్ ట్రయోగా చెప్పుకోవచ్చు. దీపక్ చహర్, జస్మిత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ ముగ్గురు కూడా ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టచ్ అని చెప్పుకోవచ్చు. అలానే నిన్న 11లోకి వచ్చిన కార్బిన్ బోచ్ ఇంప్రెసివ్గా అనిపించాడు. అలానే హార్దిక్ పాండ్యా కూడా విత్ ద బాల్ విత్ ద బ్యాట్ చాలా ఫామ్లో టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఏకంగా వీళ్ళ 5 పేస్ ఆప్షన్స్ అయితే ముంబై ఇండియన్స్లో చోటు చేసుకున్నాయి. ఇక స్పిన్ యూనిట్లో కరణ్ శర్మ, అవసరమైతే మిచెల్ శాంట్నర్, అలాగే విఘ్నేష్ పుతులతో చాలా మంచి స్పిన్ అటాక్ ఉంది. విత్ ద బాల్ విల్ జాక్స్ కూడా స్పిన్తో బాగా రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఓవరాల్గా వీళ్ళ 11 పేపర్ మీద పరిశీలిస్తే రియాన్ రిక్కల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ దిల్, కార్బిన్ బోచ్, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, జస్మిత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్గా కరుణ్ శర్మ ఆర్ లేదంటే విఘ్నేష్ పుత్తూర్ని ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా ఇవన్నీ పరిశీలించాక నేనైతే మాత్రం ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లు కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో బ్రేక్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నా. అలాను ఆర్ఆర్ మంచి ఫామ్లో ఉంది. 14 ఏళ్ల కుర్రోడి చేత కొట్టేస్తున్నాడు. అలాగే రియాన్ పరాగ్, జైస్వాల్ కూడా టచ్లో కనబడుతున్నారు. అలానే బౌలింగ్ యూనిట్లో స్పిన్ అయితే మాత్రం మహేష్ తీక్షణ అలాగే వానిందు అసరంగల్తో ముంబై ఇండియన్స్ బ్యాటర్స్కి ట్విస్టులు ఉండబోతున్నాయి అనుకుంటున్నా.
నేనైతే మాత్రం ఈ మ్యాచ్కి ఆర్ఆర్ ఫేవరెట్ అనుకుంటున్నా. మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తుంది అనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.